పోషించిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఆయనకు డిప్యూటీ సీఎం కాబోతున్నారు అనే వార్త చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర కాపు తెల్లగా ఒంటరి బలిజ జేసీ నాయకులు వేమన శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర కాపులంతా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని తెలుపుతున్న కాపు జేఏసీ నాయకులతో విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ మేడా ఫేస్ టు ఫేస్. పార్టీ పైన కూటమి అయితే విజయదుంది మోగించింది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కాపు జేఏసీ నాయకులంతా కూడా ఈ రోజు విజయవాడలో కలిశారు. ఏదైతే కాపు ఒంటరి బలిజ తెలగ ఈ అన్ని కులాలు నాయకులంతా కూడా ఈ రోజు విజయవాడలో ఒక ఏర్పాటు చేయటం, ఏదైతే కూటమి విజయానికి సహకరించిన అన్ని కులాలకి కృతజ్ఞత చెప్పే భాగంలో ఈ రోజు విజయవాడలో చేరారు. అసలు కూటమి విజయంలో కాపుల యొక్క పాత్ర ఏమిటి, ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఎలా ఉంది అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాపు జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ రోజు కాపుల యొక్క ఈ రోజు గెలుపులో కాపుల యొక్క పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు, ఎలా ఉంది ఏమిటి? ముందుగా 6 టీవీ సోదరులకి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు వేమన శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కాపు జేఏసీ నాయకులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటూ లేకపోతే ఈ కూటమికి చంద్రబాబు గారిని, నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తీసుకునేవారు కాదు. ముందు ఈయన అన్ని రకాల బాధలు ఇబ్బందులు పడి 10-15 సార్లు కేంద్రం చుట్టూరు తిరిగి నాయకులను అందరినీ ఒప్పించి ప్రముఖ పాత్ర పెద్దన్న పాత్ర తీసుకుని ఈవేళ కూటమి విజయానికి ముఖ్యమైన కారకులు అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఈ కాపు సోదరులందరినీ కూడా మాకు కూడా పిలిపించాడు ఆయన. కాపులు పెద్దన్న పాత్ర పోషించాడు అని. దీంట్లో 1-2 తప్పించి మొత్తం జాతంతో ఎంటైర్ కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మీదకు ఈవేళ అతని నిర్మాణం నడుతుంది జరిగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఇది వరకు 2019లో మాకు చంద్రబాబు గారు ఏదో చేయలేదని మేము ఉద్యమాలు చేసాం. తునిలో మేము బహిరంగ సభలో పెట్టాం. పెట్టినప్పుడు జగన్ గారు తూర్పుగోదావరిలోనే, మా జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రకటన చేశాడు. ఈ కాపులకి మేము ఏమీ చేయలేము, ఈ రిజర్వేషన్ ఇవ్వలేము, ఏమీ చేయలేము అని పబ్లిక్గా చెప్పాడు. చెప్పినా సరే అక్కడ మేము సరే ఆయన ఏదో చెప్పాడు, ఇప్పుడు ఓట్ల గురించి ఏదో చెప్పాడేమోలే, ఏదో చేస్తాడు అని మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన కాడించి కాపుల్ని శత్రువులుగానే చూశాడు కానీ మిత్రులుగా చూడలేదు. అలాగే మా కులమే కాదు, బీసీ సోదరుల్ని, ఎస్సీ సోదరుల్ని కూడా అలాగే చేశాడు. ఎన్నో రకాల విమర్శలు పెట్టి ఎస్సీ సోదరుల్ని చాలా మందిని ఇబ్బంది పెట్టి పెరుగు పోస్టులో పంపించడం జరిగింది. ఈ అన్నిటికీ కారణం అందరూ ప్రజలందరూ గ్రహించి అతను పవన్ కళ్యాణ్ ద్వారాగా అతను నేనేమి చేయలేము, మాట్లాడితే నీకు 3 పెళ్లిళ్ళు అది ఇదని ఏమీ లేకుండా అతను ఏ తప్పు చేయకపోయినా సరే అతన్ని టార్గెట్ చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు అని ఈ పోర్గా చెప్పచ్చు. ఇది కాపు జేఏసీ నాయకులతో ఒకటే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కాపులకు ఏదైతే పిలుపునిచ్చారో ఈ రోజు కూటమిలో కీలక పాత్ర పోషించి కూటమి విజయానికి ప్రధాన భూమిక పోషించండి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా